శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రభువారు, యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మాటలు ఎవరైతే ఆయన చెప్పినటువంటి వాక్యమందు నిలబడి ఉంటారో, ఆయన్ను సత్యవంతంగా గ్రహిస్తారో అట్టి వారికి మాత్రమే పరలోకంలో స్వతంత్రులుగా ఉండే అనుమతిని ఇస్తాను అని మాట్లాడుతుంటున్నాడు. అందును బట్టి అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి దగ్గరకు రాడు అంటున్నాడు. ప్రియులారా, ఆయన ఇచ్చే నిజమైనటువంటి ఆత్మీయ స్వాతంత్ర్యం మనలను పరలోకపు యొక్క తండ్రి యొద్దకు చేరుస్తుంది. అవును, ఈ దిక్కు తప్ప మరొక దిక్కు లేదు మనుషులకు, ఇది గ్రహించుకోవాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఇచ్చే ఆత్మీయ స్వాతంత్రాన్ని అందుకోవడానికి మనము అర్హత కలిగిన వారమై ఉండాలి, దాన్ని సంపాదించుకోవాలి కూడా. అవును, మన పౌరస్థితి పరలోకముందున్నది గ్రహించుకోవాలి. మానవ యొక్క జీవితం భౌతిక మరణంతో అంతమైపోయేది కాదు. భౌతిక శరీరం మన్నై మరలా భూమికి చేరినా కూడా ఆత్మ దానిని దయచేసినటువంటి ధ్వని యొద్దకు తిరిగి వెళ్తుంది. మనము ఆయన వల్ల అంగీకరించబడాలంటే, ఆయన చేత మనము దీవించబడాలంటే, ప్రభువారు ఇచ్చినటువంటి ఆత్మీయ స్వాతంత్రాన్ని పొందుకోవాలి అంటే నిజంగా ఈ గుణగణములు కలిగిన వారమై ఉండాలి. కాబట్టి మనము ఈ లోకంలో జీవించేటప్పుడు యాత్రికులమని, ప్రయాణికులమని, మన శాశ్వతమైనటువంటి పౌరస్థితి పరలోకంలో ఉంటుందని గ్రహించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించాలంటే ప్రతిరోజు విత్తబడుతున్నటువంటి మాటలను నమ్మకంగా వినాలి ప్రియులారా, విశ్వసించాలి. అందుకోసమే మన పౌరస్థితి ఏది ఇక్కడ కాదు. ఆయన నమ్మినటువంటి వారు మాత్రమే నిజమైన స్వాతంత్రం కలిగినటువంటి పరలోకంలో చేరుతారు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, మీరే మార్గము సత్యము జీవమును గ్రహించే మంచి ఆలోచన మాకు ఇచ్చారు. ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ఆత్మీయ స్వాతంత్రాన్ని సంపాదించుకొని పరలోకములకు ప్రవేశించడానికి అనుమతిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసయ్య నంబట అడిగి వేడుకను పొందింటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.